హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025కి రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో స్క్వాడ్ అనాలిసిస్ అండ్ అదర్ మ్యాచ్ ప్రివ్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఈ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ 14th మ్యాచ్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది అండ్ ఈ సీజన్లో ఇక్కడ ఇదే ఫస్ట్ మ్యాచ్. ఒకసారి వెన్యూ కండిషన్స్ అండ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే టిపికల్లీ చిన్నస్వామి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ గ్రేవ్ యార్డ్ ఫర్ బౌలర్స్. స్మాల్ బౌండరీ సైజెస్, లైట్నింగ్ క్విక్ అవుట్ఫీల్డ్ అండ్ లాట్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ సిక్సెస్ ఈ వెన్యూ కన్నా క్యారెక్టరిస్టిక్స్. బట్ రీసెంట్ టైమ్స్లో కొద్దిగా గ్రిప్ అవుతూ స్పిన్నర్స్కి ఆర్ పేస్ వేరియేషన్స్ చేసే క్విక్ బౌలర్స్కి కొద్దిగా హెల్ప్ అవుతుంది. అండ్ కంపారిటివ్లీ లాస్ట్ 2 yearsలో ఫాస్ట్ బౌలర్స్ ఇక్కడ ఇంతకు ముందు కంటే మంచిగానే పర్ఫామ్ చేస్తున్నారు. మరి ఈ రోజు మోస్ట్లీ సిమిలర్ కండిషన్సే ఉండొచ్చు, బట్ వెన్యూకి అదర్ బ్యాటింగ్ అడ్వాంటేజెస్ వల్ల హై స్కోరింగ్ గేమ్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నేనైతే 175 to 200 స్కోరింగ్ గేమ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది వెన్యూ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ దీనికి సపోర్టింగ్ స్టాటిస్టిక్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ 3 yearsలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 196 ఉంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ విన్నింగ్ స్కోర్ అరౌండ్ 208 ఉంది. ఆన్ అన్ యావరేజ్ పర్ మ్యాచ్కి 34 and 26 స్కోర్ చేస్తున్నారు. రిమైనింగ్ వెన్యూస్తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. ఇప్పుడు ఒకసారి టీమ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ని ఎక్సలెంట్గా స్టార్ట్ చేశారు. ఆడిన 2 మ్యాచెస్ కూడా అవే వెన్యూస్లో అయినా కానీ 2 మ్యాచెస్ విన్ అయ్యారు. సో ఎలాంటి చేంజెస్ అవసరం లేదు. మోస్ట్లీ సూయష్ ప్లేస్లో రసిక్ సలాంని ఇంక్లూడ్ చేసుకోవచ్చు వెన్యూ కండిషన్స్ని బేస్ చేసుకొని. ఇక ఈ టీంకి ఉన్న స్ట్రాంగ్ ఏరియాస్ వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్. జాష్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ ఇద్దరు కూడా టాప్ క్వాలిటీ బౌలర్స్ అండ్ యష్ దయాల్ కూడా చిన్నస్వామిలో లాస్ట్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆల్సో ఈ ముగ్గురు కూడా ఈ సీజన్లో మంచి బౌలింగ్ రిథంలో కనిపిస్తున్నారు. ఇక బ్యాటింగ్లో కూడా టాప్ ఆర్డర్ చాలా మంచి ఫామ్లో ఉంది. స్పెషల్లీ ఫిల్ సాల్ట్ హిట్టింగ్ జోన్లో ఉన్నంత వరకు ఆర్సీబీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విరాట్ కోహ్లీ, రజత్ పతిదార్ కూడా 2 మ్యాచెస్లో మంచి స్కోర్స్ చేశారు. పతిదార్ ఈ మ్యాచ్కి చాలా క్రూషియల్ అనే చెప్పాలి. పతిదార్ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ అందరికీ రషీద్ ఖాన్తో మ్యాచ్అప్ ఫేవరబుల్గా ఏం లేదు. ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో రషీద్ ఖాన్ దేవదత్ పడికల్ని 3 సార్లు, కృణాల్ పాండ్యాని 3 సార్లు, లివింగ్స్టన్ని 4 సార్లు అండ్ టిమ్ డేవిడ్ని ఇంకో 3 సార్లు అవుట్ చేశాడు. అలానే కోహ్లీ వర్సెస్ గుజరాత్ పేసర్స్ కూడా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ అవ్వబోతుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీని ఇప్పటికే రబడా 4 సార్లు, ప్రసిద్ధ్ కృష్ణ 3 సార్లు అవుట్ చేశారు. అది కూడా less than 20 runs యావరేజ్తో. ఇంకా సిరాజ్ కూడా చిన్నస్వామిలో ఆర్సీబీకి అగెనిస్ట్గా ఆడబోతున్నాడు. మరి ఆర్సీబీకి ఎన్నో ఇయర్స్ ఆడిన సిరాజ్ ఇప్పుడు ఆర్సీబీకి అగెనిస్ట్గా ఎలా పర్ఫామ్ చేస్తాడనేది చూడాలి. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ టీంకి వచ్చేస్తే 2 హోమ్ మ్యాచెస్లో 1 లాస్ అండ్ విన్తో ఈ సీజన్ స్టార్ట్ చేశారు. లాస్ట్ మ్యాచ్ విన్ నుంచి వస్తున్నారు కాబట్టి మోస్ట్లీ సేమ్ టీమ్నే కంటిన్యూ చేస్తారనిపిస్తుంది. వీళ్ళ మేజర్ స్ట్రెంత్ వచ్చేసి టాప్ 3 బ్యాట్స్మెన్. వాళ్ళ క్వాలిటీ, ఫామ్ అండ్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల క్యాపబిలిటీ అన్నీ చాలా బాగున్నాయి. వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరు సెట్ అయినా సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని విన్ చేయగలరు. బట్ అదర్ దాన్ దట్ టూ మెనీ వీక్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ టాప్ ఆర్డర్కి కూడా భువనేశ్వర్ కుమార్తో మ్యాచ్అప్ ఫేవరబుల్గా ఏం లేదు. భువి ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో జాస్ బట్లర్ని 7 సార్లు అవుట్ చేశాడు, యావరేజ్ అండర్ 15, అండ్ శుభ్మన్ గిల్ని 3 సార్లు అవుట్ చేశాడు, యావరేజ్ అండర్ 20. సో భువిని వీళ్ళు ఎలా కౌంటర్ చేస్తారనేది ఈ మ్యాచ్ రిజల్ట్కి చాలా క్రూషియల్ అవ్వబోతుంది. ఇంకా ఈ టీంకి ఉన్న అదర్ మేజర్ వీక్ ఏరియాస్ చూసుకుంటే టాప్ 3 తప్పిస్తే రిమైనింగ్ బ్యాటింగ్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా ఏం కనిపించట్లేదు. షెర్ఫెన్ రూదర్ఫర్డ్ కొద్దిగా డీసెంట్ టచ్లోనే ఉన్నప్పటికీ అపోనెంట్స్ వైడ్ యార్కర్స్ అండ్ స్లో బాల్స్తో తనని కంటైన్ చేస్తున్నారు. ఇంకా షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్లు కూడా ఒక ప్రాపర్ T20 ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులు అయిపోయింది. ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే వీళ్ళ టీంలో వెరైటీ అంతగా ఏమీ లేదు. మొహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ముగ్గురు కూడా సిమిలర్ స్టైల్ ఆఫ్ బౌలర్స్. మోస్ట్లీ హార్డ్ లెన్స్ అండ్ లెంత్ బాల్స్ వేసేవాళ్ళే. మరి ఆ లెన్స్ ఈ చిన్నస్వామి స్టేడియంకి ఎలా సెట్ అవుతాయనేది క్వశ్చన్ మార్క్. అండ్ వీళ్ళ డెత్ బౌలింగ్ కూడా చాలా పూర్గా ఉంది. సో దట్ ఈజ్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. బెంగళూరు చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ గుజరాత్కి 2 many వీక్ ఏరియాస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మోస్ట్లీ ఈ రోజు మ్యాచ్ ఆర్సీబీయే విన్ అవుతుంది అండ్ వీఆర్ 70% కాన్ఫిడెంట్. సో దట్స్ ది వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్కి సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.